ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహా, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారా అయ్యా. డ్రెస్ అంటే ఇలాగుండాలి. నేను డ్రెస్ గురించి మాట్లాడుతున్నాను ముచ్చలు. అవును సారు, ఈ బట్టల్లో మీరు రాజావారు రాణివారులా ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి. వరాలు ఏంటి నువ్వు చేస్తుంది? వాళ్ళెందుకు ఫోటోలు తీస్తారా? అది కాదమ్మా, నేను మల్లేష్ కూడా ఇలాంటి డ్రెస్సులే డిజైన్ చేయించుకుందామని ఫొటోస్ తీసుకుంటున్నాను అంతే. ఏంటమ్మా ఇది? మా అన్నయ్య డ్రెస్ కి బటన్ సరిగ్గా లేవు, చూసుకోవా? అంటే ఈ డ్రెస్ ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఈ డ్రెస్లో నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే నేను ఇంకెంత అందంగా ఉంటాను. ఈ డ్రెస్ వల్ల నీకు అందం వచ్చింది. అదే నేను వేసుకుంటే నా వల్లే డ్రెస్కి అందం వచ్చేది. ఒక్క నిమిషం. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే. ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో హాయో హాయో. నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నా కాబోయే రాజు మీద చేయి వేస్తావా? నిన్ను ఏందమ్మాయి గారు, రాజుకి ఇంకో అమ్మాయితో పెండ్లు అవుతుంటే కొంచెం కూడా బాధ లేకుండా ఎంత సంబరపడిపోతున్నావు? కన్న కలలన్నీ నిజం అవ్వాలని లేదు కదా రేణుక. రాజుని దక్కించుకోవాలని నువ్వు కూడా చాలా కలలు కన్నావు. నీ కలల్ని చూసి నేనెప్పుడూ భయపడలేదే, ఇప్పుడు కూడా అంతే. అప్పుడు కథ వేరు, ఇప్పుడు కథ వేరు అమ్మాయి గారు. మీరు రాజు కలిసి తిరుగుడు ఇక్కడ ఎవ్వరికీ ఇష్టంలా. రాజుని మీ ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, మిమ్మల్ని ఈ ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. మీరు ఎలా కలుస్తారు మరి? రేణుక,
ప్రేమించుకున్న వాళ్ళు ప్రపంచం దృష్టిలో దూరంగా ఉన్నట్లు కనిపించొచ్చు కానీ వాళ్ళెప్పుడూ దూరంగా ఉండరు. నేను రాజు 2 ఏళ్ళు కలుసుకోలేదు, చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. అలా అని మేం దూరంగా ఉన్నట్టు కాదు. మా ఆలోచనలు ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాయి, మా మనసులు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నాయి. అలాంటప్పుడు రాజు నేను దూరం ఎలా అవుతాం రేణుకా? ఎప్పటికీ దూరం కావు. ఎందుకంటే రాజు నాకు తాళి కట్టిన భర్త. మెడలో మంగళసూత్రం ఉన్నన్ని రోజులు కాదు, నా ఊపిరి ఉన్నన్ని రోజులు నా భర్త రాజే, నా ఊపిరి రాజే. ఇక్కడ ఇదేమో రాజును నా మొగు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.